ఓ అక్క, నేను ఈడికి వచ్చింది చేను పని నేర్చుకోవడానికి కాదే. ఏదో అట్లా ఓ 10 రోజులు ఉండిపోదామని వచ్చిన. మా అయ్య నన్ను ఉండనిత్తలేడా. మా అయ్య వేరే ఊరికి పోతాండు, వచ్చే వరకు 10 రోజులు అవుతుందట. నేను ఇంటికాడ ఉంటే దోస్తులందరినీ ఇంట్లోకి రప్పించుకొని ఉన్నాయన్ను ఉడప్ప ఎత్తా అని నీ దగ్గర పంపిండు. ఓ నువ్వేందో చేనులో కోదమంటావేమే? అయ్యో నేను చేనులకు బావతో సోబత్కు పోరా అని అంటానా, ఏమైనా పని చేయమంటున్నా అనరా? అదే మరి పని అంటే నాకు గిట్టది, ఏమనుకుంటున్నావు? పెళ్ళ వచ్చినాక అంగబెట్టి చేపిస్తే అప్పుడే ఎరకైతుంది నీకు. దాన్ని అంగబెట్టి దొక్కుతా ఈ అవ్వ. అయ్యో తమ్ముడా, అందరు గిట్టే అంటారా? ఇక పెళ్ళాలు వచ్చినాక అంగవాడి చేస్తారు. సరేగా నక్క, ఏం కూర వండినవే? ఆకలి బాగా అవుతుంది. ఈ అవ్వ పొద్దుగాల 7కి ఎక్కిచ్చిండు మా అయ్య బస్సు. ఇప్పుడు 1 అవుతుంది, నాకు బాగా ఆకలి పాడైతుంది. బస్ కిరాయి మందం 100 రూపాయలే ఇచ్చిండు. అయ్యో తమ్మి, బాపు ఇంతకు ముందే చెప్పే తమ్ముడు వస్తాడని. లేకపోతే పొద్దుగాల చెప్తే బావతో ఇంత చికెన్ తెప్పిద్దును, కళ్ళు తెప్పిద్దును, తినబెడుదును. కానీ ఇప్పుడు పప్పు చేసినా, కందిపప్పు వేసినా ఇప్పటికైతే తినరా. అప్పటికి చికెన్ తెమ్మంట తియ్యి. అంతేనా అక్క? అయితవైతి. అబ్బా ముందుగాల బువ్వనైతే పెట్టే, మస్తు ఆకలి అవుతుంది. సరే సరే పెడతది. ఇక మీ ఊరు కూడా అట్లా టిప్పర్లు వేసి రావాలే, దోస్తులను చేసుకోవద్దా? 10 రోజులు ఒక్కొని ఉండాలంటే నాకు పిచ్చిలేస్తుంది. నీకు దోస్తుడు ఎందుకా? నేను లేనా? ఓహో, నువ్వు నాతోటి ఎటత్తావు? ఏటచ్చుడెందుకు? ఇంట్లో ఉండరాదురా నాతో ఊరుకుంటా? ఏ గట్టుంట మనసున పడుతుందా? అటు ఇటు తిరగాలి గాని. ఎవరా ఇంట్లో ఆడికి తిరుగు, నేను అద్దంటానా? ఓ అక్క, ఆడికి ఇటు తిరుగుడు అంటే ఇంట తిరుగుడు కాదే. నీ అవ్వ బయట అట్లా సోపతులతోటి. సోపతి నోట్ల మన్ను వాళ్ళ సోపతి బట్టే బాగా ఎడిపోయినమాట. మళ్ళీ సోపతులు అంటే ఏమరా సోపతులు? బుగడంత తినాలి, ఏదైనా పని నేర్చుకోవాలి, పని చేసుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి. ఏం సోపతి ఏం పెడుతుర్రా కడుపులకేమన్నా? ఓర్ని అవ్వ, మా బాపు అక్కడ ఒర్రిత్తాండు అని ఇక్కడ మనశ్శాంతిగా ఉండొచ్చని నేనత్తే, మా బాపు కన్నా డబ్బులు ఒర్రిత్తాన్నావు కదా నువ్వు. అరే నీ మంచిగా చెప్తానరా? ఇక మా బాబు గదే ఊరుతాడు, ఇక్కడ నువ్వు గదే ఊరుతావు. సరే సరే తీ, అన్నం అయితే వేసుకురా పో, నేను ఖాళీ చేతులు పడుకొని వస్తా. కడకపోరా వేసుకత్తా. ఓర్ని అవ్వ, నేను గిట్ల చిక్కినేంది? అక్కడ మా బాపు ఉంటే ఒర్రిచ్చి చంపుతాడు గిట్లనే. ఓ ఇంకా మా బాపు కన్నా మా డబ్బులు ఒర్రిస్తుంది కదా మా అక్క. ఓ అవ్వ, ఏం కథ ఎట్లా మరి?